నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మాట్లాడతాను. సో ఈ కాన్సెప్ట్ ఏమంటే హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఈ ఒక కాలంలో మీరు చూస్తే మేము ఇమ్యూనిటీని ఒక రోగ నిరోధక శక్తి అందరికీ ఉండాలి. రోగ నిరోధక శక్తి ఉంటే మీ దగ్గర ఏ వైరస్ ఏ బ్యాక్టీరియా రావు డెఫినెట్లీ. సో మీ బాడీకి ఒక ప్రొటెక్షన్ వస్తుంది, శరీరానికి ఒక ప్రొటెక్షన్ వస్తుంది. సో ఈ ఒక కోవిడ్-19 పీరియడ్ లో ఏమవుతుందంటే అందరికీ ఒక ఇమ్యూనిటీ, ఒక రోగ నిరోధక శక్తి కావాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఎలా లభిస్తుంది? ఇప్పుడు మీరు చూస్తే ఒక పాపులేషన్ లో మీరు చూస్తే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ 1.3 crores పాపులేషన్ ఉంది. ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 6 months అయింది ఈ ఒక కోవిడ్-19 సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యి. ఒకసారి కోవిడ్-19 సిచ్యువేషన్ పీక్కి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే నార్మలీ సహజంగా మన శరీరంలో ఒక రోగ నిరోధక శక్తి వస్తుంది. యాక్చువల్లీ ఆ రోగ నిరోధక శక్తి 2 విధాల్లో వస్తుంది. ఒకటి మీరు చూస్తే అది మెడిసిన్ నుంచి, వ్యాక్సిన్ నుంచి వస్తుంది. రెండోది మీరు చూస్తే వెల్నెస్ ప్రోడక్ట్స్, ఇమ్యూనో బూస్టర్ ప్రోడక్ట్స్ అంటాం మేము. ఆ ఒక ఇమ్యూనో బూస్టర్ ప్రోడక్ట్స్ నుంచి మన శరీరానికి రోగ నిరోధక శక్తి వస్తుంది. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as హర్డ్ ఇమ్యూనిటీ అంటాము. ఒకసారి మీకు ఆ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తే ఆటోమేటికలీ మీ శరీరానికి ఏ వైరస్ ఏ బ్యాక్టీరియా నుంచి ఏమి ప్రమాదము ఉండదు ఫ్యూచర్ లో. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as హర్డ్ ఇమ్యూనిటీ. సో హర్డ్ ఇమ్యూనిటీ ఎలా వస్తుంది? మొదటిది వ్యాక్సిన్ నుంచి వస్తుంది, రెండోది మీ ఇమ్యూన్ బూస్టింగ్ ప్రోడక్ట్స్ తో వస్తుంది. దట్ ఈస్ వై నేను ప్రతిరోజు ఫేస్బుక్ చేసే టైంలో కూడా ఇదే ఒక మాట చెప్తాను. మన ఇండస్ వివా ప్రోడక్ట్స్ గురించి నేను చెప్తే అన్ని ఇండస్ వివా ప్రోడక్ట్స్ కూడా ఇది ఫ్రంట్ లైన్ ఇమ్యూన్ బూస్టర్స్ అని మేము చెప్తాం. యాక్చువల్లీ అంటే ప్రాబబ్లీ ఐ కాఫీ అనేది ఒక షుగర్ ని కంట్రోల్ చేసే ప్రోడక్ట్, అది అందరికీ తెలుసు. బట్ అలాంగ్ విత్ దట్ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. మీ బాడీకి, మీ శరీరానికి ఒక రోగ నిరోధక శక్తి కూడా లభిస్తుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని ప్రోడక్ట్స్ కూడా ఇదే పని చేస్తుంది. సో దట్ ఈస్ వై అవర్ ప్రోడక్ట్స్ ఆర్ కాల్డ్ as ఇమ్యూన్ బూస్టింగ్ ప్రోడక్ట్స్ అని ఒక పేరు ఉంది. యాక్చువల్లీ ఇది అందరికి తెలియాలి. సో ఇదే మీరు ఇంకొకరు కూడా ఇది చెప్పాలి. మీరు మన ప్రోడక్ట్స్ అంటే ఒక డయాబెటీస్, ఒక మధుమేహానికి మాత్రమే ఒక ప్రోడక్ట్ కాదు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఒక హోలిస్టిక్ ప్రోడక్ట్, ఒక సంపూర్ణమైన ప్రోడక్ట్, ఒక పరిపూర్ణమైన ప్రోడక్ట్ లాగా ఇది మన శరీరాల్లో పనిచేస్తుంది. సో దానికే ఇది ఫ్రంట్ లైన్ ఇమ్యూన్ బూస్టర్ ప్రోడక్ట్స్ అంటాము. సో ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్ అందరికీ ఇది. సో యు నో దిస్. సో గోయింగ్ అహెడ్ మై ఫ్రెండ్స్, ఈ ఒక స్లైడ్ లో మీరు చూడండి. దిస్ ఇస్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. ఏమవుతుందంటే మనం ఒక పాపులేషన్ లో ఎస్పెషలీ ఒక కోవిడ్-19 సిచ్యువేషన్ మీరు చూడండి. చిన్న వయసు ఎస్పెషల్లీ దిస్ అడల్ట్స్, నాట్ ఓల్డ్ అడల్ట్స్, నాట్ ఓల్డ్ పీపుల్, యంగర్ పీపుల్ లో మీరు చూస్తే ఈ ఒక పాపులేషన్ లో మీరు చూస్తే ఇమ్యూనిటీ బాగుంటుంది. యాక్చువల్లీ మన ఒంట్లో ఇమ్యూనిటీ బాగా లేదంటే మీకు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ప్రాబబ్లీ ఓల్డ్ ఏజ్ లో మీరు చూస్తే అంత ఆ ఒక రోగ నిరోధక శక్తి ఉండదు యాక్చువల్లీ ఓల్డ్ ఏజ్ లో. దానికే ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఈ ఒక కోవిడ్-19 నుంచి చాలా ప్రమాదం అవుతుంది. ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచంలో కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి మాత్రమే ఇది చాలా ఎక్కువ ప్రమాదం అవుతుంది. బట్ యంగ్ ఏజ్ పీపుల్ కి ఈ ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. బట్ ఈ ఒక రోజులో మీరు చూస్తే కోవిడ్-19 ఈ ఒక కాలంలో మీరు చూస్తే ఈవెన్ యంగ్ పీపుల్ కూడా మీకు ఆ ఒక ఇమ్యూనిటీ లేదు, ఆ ఒక రోగ ప్రతిరోధక శక్తి లేదు. దానికి ఏమవుతుందంటే మన ఇండస్ వివా ప్రోడక్ట్స్ వెల్నెస్ బూస్టర్స్, దీస్ ఆర్ ఆల్ ఇమ్యూన్ బూస్టర్స్ ప్రోడక్ట్స్ అంటారు. ఈ ఒక ఇమ్యూన్ బూస్టర్ ప్రోడక్ట్స్ మీరు ప్రతిరోజు వాడితే ఆటోమేటికలీ యంగ్ ఏజ్ లో కూడా మీకు ఆ ఒక ఇమ్యూనిటీ, రోగ ప్రతిరోధ శక్తి వచ్చేస్తుంది మీకు. సో దానికే మీరు ప్రతిరోజు మన అన్ని ఇండస్ వివా ప్రోడక్ట్స్ వాడాలి. ఇది ఒక స్టాండింగ్ స్టేట్మెంట్ నేను ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ నెక్స్ట్ స్లైడ్ మీరు చూడండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెల్నెస్ ఈజ్ యువర్ బర్త్ రైట్ అండ్ యూ షల్ హ్యావ్ ఇట్. అందరికీ ఆ ఒక వెల్నెస్ అనేది కావాలి. సో ఈ ఒక బుట్ట మీరు చూడండి. ఈ ఒక బుట్టకి మేము ఇండస్ వివాది వెల్నెస్ బుట్ట అంటాము. ఓకే, ఒక కొత్త పేరు పెడదాం. ఈ ఒక పేరు వచ్చేసి ఇండస్ వివా వెల్నెస్ బుట్ట. ఇట్ ఇస్ అ బాస్కెట్. సో ఈ ఒక బాస్కెట్ లో ఏముంది? అన్ని ప్రోడక్ట్స్ మీకు కనిపిస్తుంది కదా. సో ప్రతిరోజు ఒకరు కూడా ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్ ఆల్ ది కస్టమర్స్ ప్రతి రోజుకి అన్ని ప్రోడక్ట్స్ మీరు వాడొచ్చు యాక్చువల్లీ. బికాస్ అన్ని ప్రోడక్ట్స్ కి వేరే వేరే రీజన్స్ ఉన్నాయి, వేరే వేరే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ అన్ని ప్రోడక్ట్స్ మీరు చూస్తే ఇమ్యూన్ బూస్టర్ ప్రోడక్ట్స్ అంటాం మేము. ఎందుకు ఇమ్యూన్ బూస్టర్ ప్రోడక్ట్స్ అంటామంటే ఈ ఒక బుట్ట మీరు చూడండి.
అల్టిమేట్లీ మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి ఈ ఒక ప్రొడక్ట్స్ మీరు వాడాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ ఇమ్యూన్ బూస్టింగ్ ప్రొడక్ట్స్. ప్రాబబ్లీ ఇది మీకు అర్థమైంది ఇప్పుడు. సో గోయింగ్ అహెడ్, వెల్నెస్ అంటే ఏంటి? ఒక ఆరోగ్యం, ఒక మంచి ఆరోగ్యం, ఒక మంచి స్వాస్థ్యం అంటే ఏంటి? సో ఈ ఒక 4 పాయింట్స్ అక్కడ ఉంది, మీరు చదవచ్చు. 1 in 5 అడల్ట్స్ అంటే ఒక 5 మందిలో ఒకరికి బీపీ ఉంటుంది. బట్ ఆ ఒక బీపీ వాళ్ళకి ఇంకా తెలీదు. మీరు 5 మెంబర్స్ మీటింగ్ లో ఉంటారు. ఆ 5 మెంబర్స్ లో 4 మంది నార్మల్ గా ఉంటారు. బట్ ఒక్కరికి బీపీ ఉండొచ్చు. బట్ వాడు టెస్ట్ చేయలేకపోతారు. బికాస్ టెస్ట్ చేస్తే ఒక భయం వచ్చేస్తుంది, బాడీలో, ఒంట్లో ఒక భయం వచ్చేస్తుంది. నాకు ఎందుకు ఈ ఒక బీపీ టెస్ట్ చేయించాలి, ఒకసారి నా బీపీ ఏమైనా పెరిగితే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఇవన్నీ భయం క్రియేట్ అవుతుంది మైండ్ లో. దానికే ఈ ఒక అస్త్రం మీ దగ్గర ఉంది ఇప్పుడు. ఈ అస్త్రం ఏంటంటే, మీ ఒక మార్కెటింగ్ ప్రమోషన్ చేసే టైంలో ఇవన్నీ మీరు మీ కస్టమర్స్ దగ్గర చెప్పాలి. 5 మందిని ఒకరికి ఈ ఒక బీపీ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ వస్తుంది. దానికే మీరు మన ఐపల్స్ ప్రతిరోజు వాడితే భవిష్యంలో డెఫినెట్లీ మీకు బీపీ లాంటి ఒక ప్రమాదమైన ఘోరమైన ఒక వ్యాధి మీకు డెఫినెట్లీ రాదు. ఈ ఒక మాట మీరు చెప్పాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as వెల్నెస్. వెల్నెస్ అంటే ఒక రోగం ఉంది, ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధికి ఒక మెడిసిన్ ఉంది, ఇంతే మాత్రమే కాదు. సో వెల్నెస్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్ బాడీ, మీ కంప్లీట్ ఒంటలో, కంప్లీట్ శరీరానికి వాట్ ఎవర్ ద ప్రొడక్ట్స్ ఆర్ రిక్వైర్డ్, దాన్ని మేము వెల్నెస్ ప్రొడక్ట్స్ అంటాము. సో రెండో స్టేట్మెంట్స్ మీరు చూడండి. 60% మందికి ఇది తెలీదు. ప్రాబబ్లీ వాళ్ళ ఒంటలో, వాళ్ళ శరీరంలో ఒక భయంకరమైన, ఒక ప్రమాదమైన ఒక వ్యాధి ఉంది అని అందరికీ ఇది తెలియదు యాక్చువల్లీ. ప్రాబబ్లీ క్యాన్సర్ కి ఒక కారణమే లేదు యాక్చువల్లీ. సో ఎనీబడీ కెన్ గెట్ క్యాన్సర్. ఎవరికైనా ఆ క్యాన్సర్ ఒక ఒక వ్యాధి రావచ్చు. సో 60% మందికి ఇది తెలియదు యాక్చువల్లీ. ఇది కూడా మీరు చెప్పాలి. వెల్నెస్ అంటే, వెల్నెస్ ప్రొడక్ట్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ ఒక 60% మందికి వెల్నెస్ ప్రొడక్ట్స్ మీరు ఇస్తే డెఫినెట్లీ ఆ క్యాన్సర్ లాగా ఒక వ్యాధి మీకు డెఫినెట్లీ భవిష్యంలో రాదు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as వెల్నెస్. థర్డ్ పాయింట్ మీరు చూడండి. 90% మందికి ప్రీ డయాబెటిస్ ఉంది అని వాళ్ళకే తెలీదు. అందరికీ ఇప్పుడు ఇండియాలో మీరు చూస్తే ఒక పాండమిక్ అనేది ఒక శబ్దం యూజ్ చేస్తా ఉన్నారు యాక్చువల్లీ. పాండమిక్ అంటే ఏంటంటే, ఇట్ ఇస్ అ వైరల్ డిసీజ్. COVID-19 అనేది ఒక పాండమిక్ వ్యాధి, ఒక పాండమిక్ రోగం. ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్, ముందు మీరు భవిష్యంలో చూస్తే ఈ ఒక మధుమేహం ఉంది కదా, డయాబెటిస్ ఉంది కదా, మన దేశంలో మీరు చూస్తే డయాబెటిస్ అనేది ఒక పాండమిక్ గా ఇది వస్తుంది భవిష్యంలో. మీరు చూడండి, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as a పాండమిక్. సో పాండమిక్ అంటే ఒక మహామారి. ఈ ఒక శబ్దం మీరు యూజ్ చేయొచ్చు యాక్చువల్లీ. సో లాస్ట్ పాయింట్ మీరు చూడండి. 90% మందికి ఇది తెలీదు, వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ భవిష్యంలో వస్తుంది అని. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఒకసారి మీకు ఏమైనా డయాబెటిస్ అఫెక్ట్ అవుతే ఒక 5 సంవత్సరాల్లో డెఫినెట్లీ మీకు కిడ్నీ అఫెక్ట్ అవుతుంది. దానికే మేము డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఐ కాఫీ ఇస్తాము, జొతలో ఐ పల్స్ కూడా ఇస్తాము. ఎందుకంటే ఐ కాఫీ అనేది షుగర్ కంట్రోల్ చేస్తుంది, ఐ పల్స్ అనేది కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా అది చూస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్. సో వెల్నెస్ అంటే ప్రాబ్లం మీకు అర్థమైంది ఇప్పుడు. వెల్నెస్ అంటే ఒక ప్రోడక్ట్, ఒక వ్యాధి కాదు. వెల్నెస్ అంటే కంప్లీట్లీ ఒక హోలిస్టిక్ వెల్త్, ఒక సంపూర్ణమైన, ఒక పరిపూర్ణమైన ఆరోగ్యము మీకు లభిస్తే అది మాత్రమే వెల్నెస్. ఐ హోప్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్. అందరికి ఇదే అర్థమైంది అండి. ఓకే, గోయింగ్ అహెడ్ మై ఫ్రెండ్స్. ఒక వెల్నెస్ కి ఏమి స్కోప్ ఉంది యాక్చువల్లీ? మనము అందరూ వెల్నెస్ ప్రొడక్ట్స్ గురించి ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాము ఫీల్డ్ లో. ప్రతిరోజు విఓపీస్ జరుగుతూ ఉంది, మీరు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. బట్ వెల్నెస్ కి ఒక స్కోప్ ఉంటుంది. వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ వెల్నెస్? ఎక్కడ మీరు వెల్నెస్ ప్రొడక్ట్స్ ని ఉపయోగించాలి, ఎక్కడ మీరు వెల్నెస్ ప్రొడక్ట్స్ ని వాడాలి? దిస్ ఇస్ అ ప్రశ్న. దానికి సమాధానం ఏమంటే, ఈ ఒక స్లైడ్ మీద మీరు చూడండి. దెర్ ఆర్ సమ్ డిసీజెస్, కొన్ని వ్యాధులు ఇక్కడ ఉంది. మొదటిది హార్ట్ డిసీజ్, మీ హృదయానికి సంబంధపట్ట వ్యాధులు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హృదయ, ఎస్పెషలీ ద హార్ట్. ఓకే, సో రెండోది మీరు చూస్తే క్యాన్సర్, మూడోది డయాబెటిస్, మధుమేహం, స్ట్రోక్, పక్షవాతము, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, మీ శ్వాసానికి సంబంధించిన వ్యాధులు, పాండమిక్. ఈ ఒక లాస్ట్ పాయింట్ మీరు చూడండి. పాండమిక్ అంటే ఒక వైరల్ డిసీజ్, ఒక వైరస్ డిసీజ్. ఇప్పుడు ఈ రోజుకి మన దేశంలో కరోనా వైరస్ ఉంది,
రేపు ఏం వస్తుందో మనకు తెలియదు. యాక్చువల్లీ ఈ రోజు కరోనా ఉంది, రేపు మొరోనా రావచ్చు. సో మనకు తెలియదు ఇది. సో ఈ ఒక పాండమిక్ అనేది ఎనీ టైమ్ ఇట్ కెన్ కమ్. ఓకే, ఏ కాలంలో కూడా ఈ ఒక పాండమిక్ మనకు రావచ్చు. సో ఈ రోజు నుంచే ప్రతి ఒక్కడు మన ఇండస్ వివా ప్రోడక్ట్స్, వెల్నెస్ ప్రోడక్ట్స్, ఇమ్యూనో బూస్టింగ్ ప్రోడక్ట్స్ వాడితే డెఫినెట్లీ భవిష్యంలో ఈ ఒక పాండమిక్ లాగా ఒక మహామారి ఏమంటారు అది రాదు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ కాల్డ్ ఎస్ వెల్నెస్. వెల్నెస్ స్కోప్ గురించి మాట్లాడితే ఈ ఒక వ్యాధుల గురించి మీరు మాట్లాడాలి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ వెల్నెస్. ప్రాబబ్లీ ఇది మీకు అర్థమైంది. సో ముందు నెక్స్ట్ స్లైడ్ మీరు చూస్తే ఈ వెల్నెస్ అనేది ఈ ఒక కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇది ఒక పాత కాన్సెప్టే. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ కాదు. వెల్నెస్ గురించి ఆయుర్వేద గ్రంథంలో ప్రాబబ్లీ ఒక 5000 ఇయర్స్ ముందే మీరు ఆయుర్వేద గ్రంథంలో ఇది ఉంది. యాక్చువల్ ఇది రాశారు ఆ పెద్ద పెద్ద మహర్షులు ఒక 5000 ఇయర్స్ ముందు వెల్నెస్ గురించి బుక్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ చరక సంహిత అంటారు, సుశ్రుత సంహిత అంటారు, ఈ ఒక సంహితలో ఇవన్నీ రాశారు యాక్చువల్లీ. సో అదే ఒక కాన్సెప్ట్ ని ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, విశ్వ ఆరోగ్య సంస్థ, ఈ ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వెల్నెస్ ది ఒక డెఫినేషన్ ఇచ్చింది. యాక్చువల్లీ వెల్నెస్ అంటే ఏంటి, ఆరోగ్యం అంటే ఏంటి, స్వాస్థ్యం అంటే ఏంటి. ఆరోగ్యం అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మీ శారీరక స్వాస్థ్యం మాత్రమే కాదు. మీ శారీరక స్వాస్థ్యం ఉండాలి, మీ మానసిక స్వాస్థ్యం ఉండాలి, సోషల్ హెల్త్ సామాజిక స్వాస్థ్యం కూడా ఉండాలి, ఫినాన్షియల్ హెల్త్ మీ దగ్గర డబ్బు కూడా ఉండాలి, స్పిరిచువల్ హెల్త్ ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా ఉండాలి. ఇవన్నీ కలిసి మేము దీన్ని వెల్నెస్ అంటాము. సో వెల్నెస్ అంటే ఒక చిన్న ఒక వర్డ్ కాదు అది. వెల్నెస్ అంటే మీ శారీరక స్వాస్థ్యము, మీ మానసిక స్వాస్థ్యము, మీ సామాజిక స్వాస్థ్యము, మీ ఆర్థిక స్వాస్థ్యము, డబ్బు, మీ స్పిరిచువల్ ఆధ్యాత్మిక స్వాస్థ్యము అన్ని కలిసి దీన్ని మేము వెల్నెస్ అంటాము. సో ప్రాబ్లీ ఇది మీకు అర్థమైంది ఇప్పుడు. సో వెల్నెస్ అంటే ఒక శబ్దం కాదు, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్. సో లెట్ us గో అహెడ్. ఆబ్జెక్టివ్ ఆఫ్ వెల్నెస్. వెల్నెస్ అంటే ఆబ్జెక్టివ్ ఏంటి, వెల్నెస్ ది ఆబ్జెక్టివ్ ఏంటి? See, you look at this slide here. Let food be thy medicine and medicine be thy food. అంటే మీ ఆహారము మీ చేతిలోనే ఉంది. మీ మంచి ఆహారం ప్రతిదినం ప్రతిరోజు మీరు ఏమైనా సేవిస్తే వాడితే డెఫినెట్లీ మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. సో దానికి మేము ఏం చెప్తామంటే మన అన్ని ప్రోడక్ట్స్ మీరు చూస్తే, ఇండస్ వివా ప్రోడక్ట్స్ మీరు ఏమైనా చూస్తే అన్ని ప్రోడక్ట్స్ మేము డయటరీ సప్లిమెంట్స్ అని అంటాం. డయటరీ సప్లిమెంట్స్ అని అంటాం. డయటరీ సప్లిమెంట్ అంటే ఏంటి? ఆహారము. ఇది కూడా ఒక ఆహారం లాగా ఉంటుంది. ప్రతిరోజు మీ సేవించే ఆహారం మంచి ఆహారముగా ఉంటే ఆటోమేటికలీ మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ అస్ వెల్నెస్. సో ప్రాబ్లం మీకు ఇప్పుడు ఇది అర్థమైంది. వెల్నెస్ అంటే మేజర్ పార్ట్ ఆఫ్ వెల్నెస్ మీరు చూస్తే మీ ఆహారంలోనే ఉంటుంది. సో మీ ఆహారము, మీ భోజనము మీ చేతిలోనే ఉంది. సో యూ హ్యావ్ టు కంట్రోల్ ఇట్. సో ఐ హోప్ యూ గాట్ ది పాయింట్ క్లియర్. సో లెట్ us గో అహెడ్. సో ఇండస్ వివా ప్రోడక్ట్స్ లో మీరేమైనా చూస్తే ఇండస్ వివా ప్రోడక్ట్స్ లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ఒక ప్రోడక్ట్ మేమేమైనా ఫార్ములేషన్ చేయాలంటే దాంట్లో ఒక 100 ఇంగ్రీడియంట్స్ పోతుంది. 100 ఇంగ్రీడియంట్స్ పోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ ని మేము ముందు టెస్టింగ్ చేయాలి. ఒకసారి టెస్టింగ్ చేస్తే తర్వాత మాత్రమే ఆ ప్రోడక్ట్ ని మేము ఫీల్డ్ లో లాంచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2 వీలర్ ఉంది. 2 వీలర్ మీరు పర్చేస్ చేసే ముందు ఏం చేస్తారు? ఒక టెస్ట్ రైడ్ చేస్తారు, కరెక్టా? ఆ టెస్ట్ రైడ్ చేస్తే మీకు ఒక అనుభవం వస్తుంది. యాక్చువల్లీ ఓకే, ఈ ఒక 2 వీలర్ ఇలా పోతుంది రోడ్ లో, ఈ ఒక యాక్సిలరేటర్ ఇలా ఉంది, ఈ ఒక స్పీడ్ ఇలా ఉంది, హార్న్ ఇలా ఉంది. సో మీకు ఒక అనుభవం వస్తుంది. అదే ఇఫ్ యు సీ ఇట్ ఇన్ ద ఫార్మాస్యూటికల్ పారలెన్స్, ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు మేము హాస్పిటల్స్ లో, ప్రీమియర్ హాస్పిటల్స్ లో ఆ ప్రోడక్ట్స్ ని క్లినికల్ ట్రయల్స్ చేపిస్తాం. క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు, ఎక్స్పర్టైజ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, వాడి దగ్గర మన ప్రోడక్ట్స్ ఇచ్చేసి పేషెంట్స్ మీద మేము క్లినికల్ ట్రయల్స్ చేపిస్తాం. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as క్లినికల్ ట్రయల్స్. క్లినికల్ ట్రయల్స్ ఎందుకు చేయాలంటే ఒకసారి మన ప్రోడక్ట్ సేఫ్ గా ఉందా లేదా అని చూడడానికి మేము క్లినికల్ ట్రయల్స్ చేపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఇప్పుడు తెలుసు ఐపల్స్ అనేది ఒక సేఫ్ ప్రోడక్ట్. ఐపల్స్ అందరూ వాడొచ్చు, ఏ వయసులోనూ కూడా ఐపల్స్ వాడొచ్చు. ఎలా మేము ఇది చెప్తా ఉన్నామంటే మన దగ్గర ఐపల్స్ గురించి క్లినికల్ ట్రయల్ ఆల్రెడీ ఉంది. ఆ క్లినికల్ ట్రయల్లో క్లియర్లీ రాశారు ఈ ఒక ఐపల్స్ అనేది ఒక సేఫ్ ప్రోడక్ట్. సేఫ్ ప్రోడక్ట్ అంటే ఈజీలీ మీకు ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అన్ని వయసులో ఫ్రమ్ చిల్డ్రన్ టు ఓల్డ్ ఏజ్
అన్ని వయసులో మీరు ఐపల్స్ సేఫ్ గా యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ఎస్ క్లినికల్ ట్రయల్స్. ముందు చూద్దాం, క్లినికల్ ట్రయల్స్ అనేది మన ఇండస్ వివా బిల్డింగ్ లో మేము అది చేయము. ఇండస్ వివా బిల్డింగ్ లోపల అది మేము చేయము. హాస్పిటల్స్ లో, ఓకే, మేజర్ హాస్పిటల్స్ లో మేము క్లినికల్ ట్రయల్స్ చేస్తా ఉన్నాము. ఆ హాస్పిటల్స్ పేరు మీరు ఈ ఒక స్లైడ్ పైన చదవచ్చు. మేజర్ హాస్పిటల్స్ ఇక్కడ మీరు చూస్తే డాక్టర్ అంబేద్కర్ మెడికల్ కాలేజ్ ఉంది బెంగళూరులో, కెంపెగౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఉంది, బెంగళూరు మెడికల్ కాలేజ్ ఉంది. ముఖ్యమైన ఒక హాస్పిటల్ పేరు ఇక్కడ మేము రాసాము, ఒకసారి అది మీరు చూడండి. ఆ హాస్పిటల్ పేరు నారాయణ హృదయాలయ హాస్పిటల్స్. నారాయణ హృదయాలయ హాస్పిటల్స్ అనేది మీ హృదయానికి సంబంధించిన వ్యాధికి ఒక ముఖ్యమైన హాస్పిటల్. ప్రపంచంలో మీరు చూస్తే ఇది ముఖ్యమైన హాస్పిటల్. యాక్చువల్లీ ఇండియాలో మాత్రమే కాదు. మీకు ఇది తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ మన ప్రోడక్ట్ ఐపల్స్ నారాయణ హృదయాలయ హాస్పిటల్లో ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ జరుగుతూ ఉంది. యాక్చువల్లీ అంటే మన ఐపల్స్ ప్రోడక్ట్ హృదయానికి సంబంధించిన వ్యాధులకి ఒక అమృత సమానము. దట్ ఈస్ వై ఐపల్స్ అనేది నారాయణ హృదయాలయ హాస్పిటల్లో ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ మేము చేస్తా ఉన్నాము. ప్రాబ్లం మీకు అందరికీ తెలుసు, నారాయణ హృదయాలయ హాస్పిటల్స్ సిఇఓ వచ్చేసి డాక్టర్ దేవి శెట్టి. హీఈస్ అవర్ హెడ్ ఆఫ్ ది ఎథికల్ కమిటీ. వాడు మన ఎథికల్ కమిటీ హెడ్ గా ఉన్నారు. మన ప్రోడక్ట్స్ గురించి వాళ్ళందరి ట్రయల్స్ చేస్తా ఉన్నారు, ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రస్తుతం. సో రేపు మీరు డెఫినెట్లీ మీ డౌన్లైన్స్ దగ్గర, మీ ప్రాస్పెక్ట్స్ దగ్గర ఇది ధైర్యంగా చెప్పొచ్చు, మన ఐపల్స్ ప్రోడక్ట్ ఏముంది, ఇది ఒక మంచి హృదయానికి సంబంధించిన వ్యాధులకి ఒక మంచి అమృత సమానం ఒక ప్రోడక్ట్. ఇది హృదయానికి సంబంధించిన వ్యాధులకి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అని మీరు చెప్పొచ్చు. ఐ హోప్ యు గాట్ దిస్ పాయింట్ క్లియర్. సో ముందు చూద్దాం, ఒకసారి ఒక ప్రోడక్ట్ మార్కెట్ లో లాంచ్ చేసే టైంలో మన దగ్గర ప్రోడక్ట్ గురించి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సర్టిఫికేషన్స్ అంటే ఒక ప్రమాణ పత్రం ఉండాలి. ప్రమాణ పత్రం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మొదటిది ప్రమాణ పత్రం మీరు స్క్రీన్ పైన చూస్తా ఉన్నారు. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ హలాల్ సర్టిఫికేట్. అందరికీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. యాక్చువల్లీ మన ఒక ప్రోడక్ట్ లో నాన్ వెజ్ ఇంగ్రీడియంటే లేదు, ఎందుకు హలాల్ సర్టిఫికేట్ కావాలి అని. నేను ఒక మాట మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను. మన కంపెనీ ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ అనేది ఒక లోకల్ కంపెనీ కాదు. ఇప్పుడు మన కంపెనీ ఒక గ్లోబల్ కంపెనీ. అంటే మన ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా చాలా ఉంది. ఇప్పుడు ఒకసారి మన ప్రోడక్ట్స్ ఇండియా నుంచి బయటికి పోతే, అంటే ఎక్స్పోర్ట్ అవుతే, మీకు ఈ సర్టిఫికేషన్స్, ఈ ప్రమాణ పత్రాలు అన్ని కావాలి. దానికే మేము మన ప్రోడక్ట్స్ కి హలాల్ ముద్ర వేస్తా ఉన్నాము, కోషర్ ముద్ర వేస్తా ఉన్నాము. ఇట్ ఈస్ ద రీజన్ వై ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాము. మన కంపెనీ అనేది ఒక లోకల్ కంపెనీ కాదు, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ అ గ్లోబల్ కంపెనీ. దానికే ఇవన్నీ సర్టిఫికేట్స్, ప్రమాణ పత్రాలు కావాలి. సో మొదటిది హలాల్ సర్టిఫికేట్. రెండో సర్టిఫికేట్ గురించి మీరు చూస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కోషర్ సర్టిఫికేషన్ అంటారు. కోషర్ సర్టిఫికేట్ అంటే ఎస్పెషల్లీ మన అమెరికాలో ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ పేరు ఐవేద్ అంటారు. సో ప్రాబబ్లీ మీరు మన ఫేస్బుక్ లైవ్ లో ఏమైనా చూస్తే ప్రతి శుక్రవారము ఫ్రైడే నైట్ 10 o'clock కి నేను ఐవేద్ గురించి మాట్లాడతాను, ప్రతి శుక్రవారం. యాక్చువల్లీ ఆ ఒక ప్రోడక్ట్ కి మన కోషర్ సర్టిఫికేట్ ఉంది ఆల్రెడీ. థర్డ్ సర్టిఫికేట్ మీరు చూస్తే ISO 9001 2018 సర్టిఫికేట్ అంటారు. అంటే ప్రాబబ్లీ ఒక కంపెనీకి క్వాలిటీ ఏమైనా ఉంటే ఆ క్వాలిటీని మెజర్ చేయడానికి ISO సర్టిఫికేట్స్ ఇస్తారు. అంటే మన కంపెనీలో 100% క్వాలిటీ ఉంది, కంపెనీ ప్రోడక్ట్ లో 100% క్వాలిటీ ఉంది, దానికి ISO సర్టిఫికేషన్స్ ఇస్తారు. మన దగ్గర ISO సర్టిఫికేషన్స్ కూడా లభిస్తుంది, ఆల్రెడీ ఉంది. మీకు ఏమైనా కావాలంటే ప్రత్యేకంగా మీరు నాకు మెయిల్ చేయొచ్చు. ఆ మెయిల్ లో నేను ఇవన్నీ సర్టిఫికేషన్ అటాచ్ చేసి నేను పంపిస్తాను. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద సర్టిఫికేషన్. ఫోర్త్ సర్టిఫికేట్ మీరు ఏమైనా చూస్తే దీన్ని మేము గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ GMP సర్టిఫికేట్ అంటాం. అంటే మీకు తెలుసు, ఇప్పుడు మన ఇండస్ వివా ప్రోడక్ట్స్ మన ఫ్యాక్టరీలోనే తయారు చేస్తారు. అంటే మన ప్రోడక్ట్స్ ఇండస్ వివా పేరులోనే ఇప్పుడు వస్తుంది. యాక్చువల్లీ ముందు మీరు చూస్తే ఇట్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండస్ వివా, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇంజెక్స్, మార్కెటెడ్ బై ఇండస్ వివా ఆర్ ఆలివ్ అని ఉంటుంది దాంట్లో. బట్ భవిష్యంలో మీరు ఇప్పుడు చూడొచ్చు, కొత్త ప్యాకేజింగ్ కూడా మీ దగ్గర ఇప్పుడు వస్తా ఉంది. ఆ ప్యాకేజింగ్ లో మీరు ఏమైనా చూస్తే అక్కడ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండస్ వివా ఉంటుంది, మార్కెటెడ్ బై ఇండస్ వివా కూడా లభిస్తుంది. అంటే మన ప్రోడక్ట్ మేమే తయారు చేస్తా ఉన్నాము. సో ఒకసారి మన ప్రోడక్ట్స్ మేమే తయారు చేస్తే ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి మనకు ఒక ప్రమాణ పత్రం వస్తుంది, ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ పేరు వచ్చేసి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ GMP సర్టిఫికేట్స్ అంటారు. సో ప్రాబ్లీ మీకు ఈ స్లైడ్ అర్థమైంది. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం 4
సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఓకే, లెట్ us go ahead my friends. ఇండస్ వివా వెల్నెస్ ప్రొడక్ట్స్ గురించి ఎవరైనా మీ దగ్గర డెఫినేషన్ ఏంటి అంటే అడిగితే మీరు ఏం సమాధానం చెప్పాలి? మొదటిది, మన ప్రొడక్ట్స్ అన్ని ప్రివెంటివ్ ప్రొడక్ట్స్ అంటాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెంటివ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? ప్రివెంటివ్ అంటే ఒక నియంత్రణం చేస్తుంది, ఒక వ్యాధిని అది ఆపుతుంది. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ప్రివెన్షన్. సపోజ్ మీ ఇంటిలో ఎవరికైనా మధుమేహం వ్యాధి ఉందంటే మధుమేహం అది ఫ్యామిలీలో స్ప్రెడ్ అవుతుంది. ప్రాబబ్లీ ఒకరు ఈ రోజు నుంచి ఐ కాఫీ ఏమైనా వాడితే భవిష్యంలో డెఫినెట్లీ వాళ్ళకి ఆ ఒక వ్యాధి మధుమేహం ఒక భయంకరమైన ఒక వ్యాధి రాదు. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ప్రివెన్షన్. సెకండ్ డెఫినేషన్ మీరు చెప్తే దాన్ని మేము హోలిస్టిక్ అంటాం. హోలిస్టిక్ అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను. హోలిస్టిక్ అంటే ఫ్రమ్ హెడ్ టిల్ ద టో, తల నుంచి కాలు వరకు, విచ్ ఇస్ సంపూర్ణ ఒక పరిపూర్ణమైన ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉంటుంది. మన ప్రోడక్ట్ ఒక శరీరానికి ఒక ఆర్గన్ మీద పనిచేసే ప్రోడక్ట్ కాదు, కంప్లీట్లీ మీ శరీరం మీద పనిచేస్తుంది. అలాంటి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as హోలిస్టిక్ ప్రోడక్ట్. థర్డ్ వన్ మీరు చూస్తే మన ప్రోడక్ట్స్ అన్ని ప్రోడక్ట్స్ ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ అంటాం. ఒక పర్యాయము. ఏమంటే ఒక పర్యాయమైన ఒక ప్రోడక్ట్స్. ఆల్రెడీ ఒకరు డయాబెటిస్ కి ఒక మందుని వాడుతా ఉన్నారు, ఒక టాబ్లెట్ ని వాడుతా ఉన్నారు. ఆ టాబ్లెట్ జతలో మన ప్రోడక్ట్ ని మీరు సేఫ్ గా యూస్ చేయొచ్చు. దిస్ ఈస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ అంటారు. ఫోర్త్ వన్ మీరు చూస్తే కాంప్లిమెంటరీ ప్రోడక్ట్. కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోడక్ట్ ఐ కాఫీ మీరు ఏమైనా వాడితే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది. అది మాత్రమే కాదు, అలాంగ్ విత్ షుగర్ లెవెల్స్ మీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతుంది, మీ బీపీ కూడా తగ్గుతుంది. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ as కాంప్లిమెంటరీ ప్రోడక్ట్స్ అంటారు. సో ఇప్పుడు మీకు ప్రాబబ్లీ ఈ స్లైడ్ అర్థమైంది. వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్లైడ్ ఇస్, ఎవరైనా మీ దగ్గర ఇండస్